హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, డ్రై ఫ్రూట్ కేక్ని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. మరి మైదా కానీ పంచదార కానీ ఏం వాడకుండా దీన్ని ప్రిపేర్ చేశానండి. ఒకసారి పూర్తిగా వీడియోని చూసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తయారు చేసి పెట్టేయండి. చాలా ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి నేను చెప్పే కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ కేక్ని ఇంట్లో తయారు చేసుకోండి. మరి ఈ కేకు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందు ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మనం ఇక్కడ మైదా పిండి కాదండి, గోధుమ పిండిని వాడుతున్నాము. ఇది పూర్తిగా జల్లించేసుకుని తీసుకున్నాను నేను ముందే. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ వేయటం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకుని పూర్తిగా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకునే గిన్నెని తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇలా ఈ ఆయిల్ అంతా ఈ గిన్నెకి ఈ విధంగా అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీని మీదే కొద్దిగా గోధుమ పిండిని కూడా ఈ విధంగా చల్లేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెని పెట్టుకుని దానిలో ఈ విధంగా స్టాండ్ని కూడా పెట్టేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో ఒక 2 కోడిగుడ్లు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 1.25 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటే 2 కప్పులైనా వేసుకోవచ్చండి. ఇలా అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత దీనిలో 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా వేయచ్చు. ఈ విధంగా వేసుకుని తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు వేసానండి. మీరు కావాలి అంటే వెనిలా ఎసెన్స్ అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇది స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న గోధుమ పిండిలో వేసేసి ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా ఉంటే పాలు కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ ఉంది కదండి, దానిలో మనం ఇది వేసేసుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా పోతాయి. తర్వాత దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొన్ని ఎండు ద్రాక్షలు కూడా ఈ విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు ఫ్రీ హీట్ అయింది కదండి, ఈ గిన్నెను మూత తీసుకుని ఈ విధంగా ఈ కేక్ టిన్ని దీని మీద పెట్టేసుకోవాలి. ఇది పెట్టిన ఒక 40 నిమిషాల పాటు ఇది ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలండి. 40 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకైతే. చూసారు కదా, మీకు ఒక 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు టూత్ పిక్ కానీ ఇలా చాక్ కానీ ఈ విధంగా గుచ్చి చూస్తే అస్సలు చాక్ అంటుకోకపోతే కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు సైడ్లు ఈ విధంగా చాకుతో అనుకుంటే కేక్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని బోర్లించి ఈ విధంగా ఒక వైపుకి తిప్పేస్తే సరిపోతుంది. కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైమే చేశాను ఇది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కా కొలతలతో చెప్పానండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేయండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.